నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు। చీరాల వాడరేవు సముద్ర తీరంలో ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణం తొలగింపు, పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణ తొలగించిన రెవెన్యూ అధికారులు। కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వ్యతిరేకిస్తూ చీరాలలో వామపక్ష పార్టీలు, దళిత బహుజన ప్రజా సంఘాల నేతల నిరసన। అమిత్ షా గో బ్యాక్ అంటూ హోరెత్తిన నిరసనలు। అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్। రెడ్ క్రాస్ సేవలను అభినందనీయం। జిల్లా కేంద్రమైన బాపట్ల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ వెంకట మురళి। చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న రొయ్యల గ్రేడింగ్ యూనిట్ ను పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు। ప్రభుత్వానికి చెందిన భూములను అన్యక్రాంతం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు హెచ్చరించారు। చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న రొయ్యల గ్రేడింగ్ యూనిట్ ను పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు। సముద్ర తీరంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారనే సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియ తెల్లవారుజాము నుండే రెవెన్యూ అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు। కాగా అక్రమ నిర్మాణాలు తొలగించే క్రమంలో ఎటువంటి ఘర్షణ ఇతరత్ర ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా చీరాల డీఎస్పీ ఎస్జీ మెయిన్ పర్యవేక్షణలో పోలీసు సిబ్బందితో ముందస్తు బందోబస్తు నిర్వహించారు। ప్రభుత్వ భూముల్లో ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు హెచ్చరించారు। ఇక్కడ చీరాల వాడరేవు మండలంలో మనకు అక్రమ కట్టడాలను గుర్తించడం జరిగింది। కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి డిస్టిక్ లెవెల్ కమిటీలో వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు పూర్తిగా తొలగించడం జరిగింది। సో ఇలాంటి కట్టడాలు భవిష్యత్తులో ఏదైనా వస్తే కూడా ఎలాంటివి తొలగిస్తాము, దానిపైన ప్రత్యేకమైన కార్యాచరణతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తాము। నోటీసులు ఇచ్చాము, సో ప్రాపర్ నోటీసులు ఇవ్వడం జరిగింది, నోటీసులు నిరాకరించడం జరిగింది, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాము, అలాగే పర్సనల్ సర్వీస్ కూడా చేస్తాము, అన్ని తగు చర్యలు తీసుకొని డిమాలిష్ చేస్తాము। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వ్యతిరేకిస్తూ చీరాలలో వామపక్ష పార్టీలు, దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు స్థానిక గడియార స్తంభం కూడలిలో నిరసన ప్రదర్శన చేపట్టారు। నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ పై అవమానకరమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు। పార్లమెంట్ లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే కేంద్ర మంత్రికి రాజీనామా చేయాలని పలువురు దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వ్యతిరేకిస్తూ చీరాల వామపక్ష పార్టీలు, దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు స్థానిక గడియార స్తంభం కూడల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ పై అవమానకరమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు। రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమానంగా హక్కులు కల్పించారని గుర్తు చేశారు। అలాంటి మహానీయుడిని అమిత్ షా అక్కసుని వెళ్లగక్కడని మండిపడ్డారు। అంబేద్కర్ మన స్మృతిని తీవ్రంగా వ్యతిరేకించారు అని వర్గాల కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు। కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షా తప్పుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు బాబురావు, ఉటుకూరి వెంకటేశ్వర్లు, జిల్లాని నరపరెడ్డి, విమలాకర్ తదితరులు పాల్గొన్నారు। రాజ్యసభలో భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంట్ సభ్యులు అంబేద్కర్ గారి యొక్క గొప్పదనాన్ని గురించి చెబుతా ఉంటే, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే కేంద్ర హోంమంత్రి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పదవిలో ఎన్నికైనట్టు కేంద్ర హోంమంత్రిగా ఉన్నట్టు అమిత్ షా గారు ఆ అంబేద్కర్ అవమానకరంగా మాట్లాడేటువంటి వ్యంగ్యంగా అంబేద్కర్ 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 అని చెప్పేసి ఈ కాలంలో పేషణగా మారిపోయింది। అంబేద్కర్ ఉచ్చరించేదానికంటే భగవంతుడిని నామస్మరణ చేస్తే 7 జన్మలకు సరిపడా స్వర్గప్రాప్తి వస్తుందని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా చెప్పడం జరిగింది। ఇది ఒక విధంగా అంబేద్కర్ని, భారత రాజ్యాంగాన్ని అవమానించడం అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం। ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి రాజ్యాంగ పదవిలో కొనసాగిన అమిత్ షా రాజ్యాంగం పట్ల, ఆ రాసినట్టే వ్యక్తి పట్ల, అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఏమాత్రం గౌరవం లేకుండా అవమానించడం అనేది ఇది సిగ్గుచేటైన విషయం। అందుకని రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి రాజ్యాంగ పదవిలో కొనసాగడానికి అనర్హుడు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదే సందర్భంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమిత్ షా గారు పర్యటన చేస్తూ ఉన్నారు హోంమంత్రి హోదాలో। అమిత్ షా ఈ రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదు కాబట్టి ఎమ్మనే వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి గో బ్యాక్ అమిత్ షా అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం। అంబేద్కర్ గారిపై
అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోంశాఖ కేంద్ర హోంశాఖ మినిస్టర్ మన ఆంధ్రాలో తిరుగుతూ ఉన్నాడు. అటువంటి ఆయన్ని మన ఆంధ్రాలో నిరసనగా ప్రతి చోట కూడాను వామపక్షాలు ప్రజా సంఘాలు అన్ని కొలసగాడాను ఆయన వ్యతిరేకంగా సమస్య మీద పోరాడుతూ ఉన్నారు. నిజంగా చూసుకున్నట్లయితే అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పేసి అంటూ ఉన్నారు. అదే దేవుని గురించి మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే మీరు విముక్తి చెందుతారు, మీరు సంపన్నులు అవుతారని చెప్పేసి అనుచితంగా చేసినటువంటి ఆయన నిజంగా శ్రామిక జనం కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, ప్రజలందరి కోసం కూడాను రాజ్యాంగం తయారు చేసి మన ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మేధావిని తక్కువగా మాట్లాడటం అనేది చాలా హీనమైనటువంటి పరిస్థితి. ఈ ఒక్క విషయమే కాదు, భారతదేశంలో రైతాంగం మొత్తం కూడాను ఆ రైతుల హక్కులు తీసేయడానికి ప్రయత్నం చేస్తే 3 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమం నడిపినటువంటి రైతాంగం ఆ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. అప్పుడు 750 మంది రైతులు కూడా చనిపోయారు. మళ్ళీ వెంటనే ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పి మళ్ళీ 4 నెలల నుంచి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వం. నిజంగా శ్రామిక ప్రజల క్షేమం కోరేదైతే, రైతుల యొక్క క్షేమం కోరేదైతే ఆ చట్టాన్ని రద్దు చేయాలని దాదాపు 50 రోజుల నుంచి దల్లేవాలని చెప్పేసి ఒక నాయకుడు ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నాడు. దాదాపు ఇవాళ రేపు చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అటువంటి వాళ్ళని పట్టించుకోకుండా ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మనువాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కూడాను మానసులుగా చేసేటువంటి పరిస్థితి, స్త్రీలని చాలా ఆట వస్తువులుగా తయారు చేసేటువంటి పరిస్థితి ఈ మనువాదం వస్తుంది. కాబట్టి దాని వ్యతిరేకంగా మన అందరి కూడా నిరసన తెలియజేసి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రజా సంఘాల వారికి, పార్టీలకి అన్నిటికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు. 2024 శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగం ద్వారా కంత్రి లాంటి అమిత్ షా మంత్రి అయ్యి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మిత్రులారా, రాజ్యాంగం రాయకపోయి ఉంటే అంబేద్కర్ గారు ఈ 140 కోట్ల మంది ప్రజలు ఎలా బ్రతికేవాళ్ళు? ఈ 140 కోట్ల మంది ప్రజలకు హక్కులు ఉండేయా? ఈరోజు పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా మంత్రి ఉండేవారా? నేను మీ పార్లమెంట్ సాక్షిగా ఈ అందరిని అడుగుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఇలాంటి కంతులు, ఇలాంటి దుర్మార్గులు మంత్రులు అయ్యి రాజ్యాంగం రాసిన నిర్మాతని అవమానించే స్థాయికి ఎదిగారంటే వీళ్ళు రాజ్యాంగ పదవుల్లో ఉండటం న్యాయమా అని అడుగుతా ఉన్నాయి. వెంటనే ఇతను రాజీనామా చేయాలి అమిత్ షాని అతను. ఇలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటనకు వస్తున్నాడు. ఏ మొహం పెట్టుకొని నువ్వు పర్యటనకు వస్తున్నావు? అసలు నీకు ఏ హోదా ఉందని నువ్వు పర్యటనకు వస్తున్నావు? రాజ్యాంగ నిర్మాతని అవమానించిన నువ్వు, రాజ్యాంగాన్ని అవమానించిన నువ్వు మరి ఏ దేవుని భుజాన్ని వేసుకొని వస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. జిల్లా కేంద్రమైన బాపట్ల తహసీల్ కార్యాలయ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల తహసీల్ కార్యాలయ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్లు, విపత్తులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలు అందించడానికి రెడ్ క్రాస్ బృందం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే రెడ్ క్రాస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ భవనం కింద జనరిక్ మెడికల్ షాప్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ చైర్మన్ భట్టు, కార్యదర్శి శర్మ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెంకటమురళి బాధిత అర్జీదారుల నుంచి వినతి పత్రాలను అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదై అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ సాధించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెంకటమురళి బాధిత అర్జీదారుల నుంచి వినతి పత్రాలను అందుకున్నారు. మొత్తంగా PGRS లో 145 అర్జీలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అధికారులు నాణ్యమైన పరిష్కారం చూపాలని తెలిపారు. పంచాయతీ శాఖలో 28 అర్జీలు పెండింగ్ లో ఉంటే ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. మున్సిపాలిటీ వివిధ శాఖలను పెండింగ్ లో ఉండడంపై ఆయన ఆరా తీశారు. పెండింగ్ అర్జీలపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేయాలని, గడువులోగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కులగణన సర్వేలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై వీక్షణ సమావేశం ద్వారా మండల అధికారులతో సమీక్షించారు. బాపట్ల మండలంలో 22 అర్జీలు, బల్లికొరలో 5, చీరాలపట్నం 3, గ్రామీణ ప్రాంతంలో 4 అర్జీలు పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు. ఇక ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన 156 అర్జీలను సత్వరంగా పరిష్కరిస్తే ప్రజలకు మేలు జరుగుతున్నారు. ప్రజాప్రతినిధులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సంబంధిత అధికారులకు యాప్ లో నిక్షిప్తం చేయాలన్నారు. చీరాల ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు గుండెపోటుతో పనిచేస్తున్న కార్యాలయం మృతి చెందిన ఘటన చీరాల పరిసర ప్రాంతాల జర్నలిస్టులను కలిచివేసింది. ఈ క్రమంలోనే జనరాపేట, ఆమోదగిరిపట్నం, కేపాల్ కాలనీ ఆయన స్వగృహానికి జర్నలిస్టులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సాంబశివరావు భౌతికంగా ఆయన సందర్శించి నివాళులర్పించారు. జర్నలిస్టు వృత్తిలో నిబద్ధత, నిజాయితీ అనేక ప్రజా సమస్యలపై అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని నిస్వార్థంగా ప్రజా సమస్యలపై పోరాడిన ఘనత సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావుకు దక్కుతుందని పలువురు నేతలు అన్నారు. చీరాల ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు గుండెపోటుతో పనిచేస్తున్న కార్యాలయంలో మృతి చెందిన ఈ ఘటనతో చీరాల పరిసర ప్రాంతాల్లోని జర్నలిస్టులను కలిచివేస్తుంది. ఈ క్రమంలోనే జాండ్రపేట, ఆమోదగిరిపట్నం, కేపాల్ కాలనీలోని ఆయన స్వగృహానికి జర్నలిస్టులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సాంబశివరావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించారు. కాక అందరి పట్ల ఎంతో ఆప్యాయంగా ఉన్న జర్నలిస్ట్ సాంబశివరావు మృతి అటు జర్నలిస్టులను, ఇటు వివిధ రాజకీయ పార్టీల నేతలను, అధికారులను, అనధికారులు తీవ్రంగా కలిచివేసింది. సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు మృతి వార్తను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాంబశివరావు కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఇక మరోవైపు తోటి జర్నలిస్టు మిత్రులు సాంబశివరావు కుటుంబానికి ప్రస్తుత అవసరాలకు 70,000 రూపాయలు నగదు అందజేశారు. భవిష్యత్తులో సైతం ఆయన కుటుంబానికి అండగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. మొత్తంగా అక్షరం కోసం అనుక్షణం పరితపించిన సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావుకి అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర సాగింది. చీరాల పట్టణంలోని వాడరేవు బస్టాండ్ సమీపంలోని మార్పు సామాజిక సేవ సంస్థ కార్యాలయం విద్యార్థులకు 40 రోజుల పాటు నిర్వహించే ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరం ఆదివారం నుంచి ప్రారంభించారు. కాగా కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను RCM చర్చి ఫాదర్ నరేష్ బాబు ప్రారంభించారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నతమైన జీవితం సాధ్యమని RCM చర్చి ఫాదర్ నరేష్ బాబు అన్నారు. చీరాల పట్టణంలోని ఓడరేవు బస్టాండ్ సమీపంలోని మార్పు సామాజిక సేవ సంస్థ కార్యాలయంలో విద్యార్థులకు 40 రోజుల పాటు నిర్వహించే ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరం ఆదివారం నుండి ప్రారంభించారు. కాగా కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను RCM చర్చి ఫాదర్ నరేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యతోనే సమాజంలో మార్పు, చైతన్యం, ప్రగతి సాధ్యమని నమ్మి మార్పు స్వచ్ఛంద సంస్థ విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన కంప్యూటర్ తరగతులు, పోటీ పరీక్షలకు శిక్షణ, ఇంగ్లీష్ తరగతులు వంటి ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ తరహాలో పేద విద్యార్థులకు చేతనందించే క్రమంలో విద్యార్థులు సైతం ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మార్పు గ్రెగోరి మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన కంప్యూటర్ శిక్షణ తరగతులకు పెద్ద సంఖ్యలో విద్యార్థుల నుండి స్పందన లభించిందన్నారు. ఇదే క్రమంలో చీరాల పరిసర ప్రాంతాల్లోని ఆసక్తి కలిగిన విద్యార్థులు కంప్యూటర్ శిక్షణ తరగతులకు దాచుకుంటే సరాసరి కార్యాలయానికి వచ్చి పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కంప్యూటర్ శిక్షణ తరగతులకు హాజరైన పలువురు పేద విద్యార్థులకు సంస్థ సహకారంతో కాలేజ్ బ్యాగ్స్ ను అందించారు. మార్పు సొసైటీలో మనం చెప్పేది ఏంటంటే మీ కన్వీనియంట్ టైం. సహజంగా డిగ్రీ చదివిన పిల్లలు వచ్చారు, ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు వచ్చారు. కాబట్టి ఏదైతే కోర్సు నేర్పిస్తున్నామో ఆ కాంప్లీట్లో ఉన్న 40 డేస్కి సంబంధించిన కోర్సు మీకు పూర్తి స్థాయిలో నేర్పించగలరు. మార్పు సంస్థ ఉచితంగా కంప్యూటర్ విద్యను మీకు అందిస్తుంది. ఇది ఒక వితిన్ 15 డేస్లోనే ఫ్రీ ఇంగ్లీష్లోనే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మీకు ఫ్రీగా నేర్పిస్తారు ఈ సంస్థ వాళ్ళు. కనుక మీరు ఎవరైనా చెప్తే పేదవాళ్ళు అయి ఉంటే మన సంస్థ దగ్గరికి రమ్మనండి. మీకు ఇంగ్లీషు, కంప్యూటర్ రెండు నేర్పిస్తారు. 40 డేస్ మీకు నేర్పిస్తారు. ఆ 40 డేస్ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిమైనింగ్
ఆ టైం కూడా మీరు చెప్పిన టైం ప్రకారం ఆ బ్యాచ్ని తయారు చేసి ఆ టైంలో మీకు నేర్పించడానికి మీకు సార్ సిద్ధంగా ఉంటారు. కనుక మీరు ఏ టైంలో అయితే నేర్చుకోగలరు మీరు చెప్పే ఉంటారు. టాలీ ప్యాకేజీ ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తారు. నెక్స్ట్ స్టెప్ 40 days తర్వాత. ఇది కేవలం సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ఇది ఇక్కడ ఎవరు రికమెండేషన్ ఉండదు, స్వచ్ఛందంగా మీరు అందరు రావచ్చు. ఫ్రీ కోచింగ్ అనేది మీకు కంప్యూటర్ అనేది నేర్పిస్తారు. ప్యారిష్ ప్రీస్ట్గా పనిచేస్తున్నారు. అయితే సంవత్సరానికి ఒకసారి ఒక 30 రోజుల పాటు మన ఇండియాకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశంలో ఒక 15 రోజులు అవకాశం తీసుకొని మన ఇండియాకి వచ్చారు. తన సొంత గ్రామము వేటపాలి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో 10 రోజుల పాటు వైభవంగా కొనసాగిన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే టీటీడీ అధికారులు దర్శన భాగ్యం కల్పించారు. రేపటి నుండి భక్తులకు సర్వదర్శనం ఉంటుందని అధికారులు వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 75,931 మంది భక్తులు దర్శించుకోగా 25,717 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం 3.40 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వార్తలన్నిటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఈ ర్యాలీలో బిలియనీర్ ఎలాన్ మస్క్ 4 ఏళ్ల కుమారుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ర్యాలీలో భాగంగా స్టేజ్ పై మస్క్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వెళ్లి సందడి చేశాడు. ఉత్సాహంగా గెంతులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ర్యాలీలో భాగంగా మస్క్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ తో కలిసి గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఎదురు చూస్తున్నాం, అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తామంటూ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కార్ వైద్య కళాశాల ట్రైన్ డాక్టర్ పై లైంగిక దాడి హత్య కేసులో కోల్కతా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ను న్యాయస్థానం శనివారం దోషిగా తేల్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా అతడి కోల్కతాలోని సిల్దా కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషి సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించింది. అతడికి 50,000 జరిమానా కూడా విధించింది. అంతేకాదు బాధిత కుటుంబానికి 15 లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణశిక్ష విధించాలని వైద్యుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15,000 గ్రామ వార్డు సచివాలయాలు అనుకున్నంత స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అలాగే అందులో పనిచేసిన ఉద్యోగులను సైతం హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ 2 నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య తీర్మానించింది. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కె అనురాధ, డాక్టర్ గురుస్వామి కేబినెట్ ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ BMW గ్రూప్ ఇండియా తాజాగా తన BMW X3 కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రదర్శించింది. BMW X3 తాజా స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ అప్డేటెడ్ వెర్షన్ కార్ ఇది పెట్రోల్, డీజిల్ పవర్ ట్రైన్ ఆప్షన్ లో లభిస్తుంది. BMW X3 కార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. BMW X3 2 వేరియంట్లు BMW X3 X-Drive 20 M స్పోర్ట్స్ ధర 75.80 లక్షలు, BMW X3 X-Drive 20D M స్పోర్ట్స్ ధర 77.80 లక్షలు పలుకుతాయి. తాజాగా ఆవిష్కరించిన BMW 3 X3 4th జనరేషన్ కార్ లార్జర్, రీడిఫైన్డ్ రిఫ్రిజరెన్స్, అప్గ్రేడెడ్ ఇంటీరియర్స్, అడ్వాన్స్ టెక్నాలజీలతో అందుబాటులో ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. చాలా కాలం తర్వాత మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా మళ్లీ వన్డే జట్టులోకి వచ్చారు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉన్నారు. అయితే ఈ 4 ఆటగాళ్లు గత కొన్ని నెలలుగా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ఛాంపియన్స్ ట్రోఫీలోని ప్లేయింగ్ 11 లో ఆడటం దాదాపు ఖాయం. కానీ వారి ఫిట్నెస్ పై అతి విశ్వాసం వ్యక్తం చేయలేం. అందుకే టీమిండియాకు పెద్ద ముప్పు పొంచి ఉంది. కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ క్యాంపెయిన్ పట్టాలు తప్పుతుందేమోనని అనిపిస్తోంది. సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడ్డాడు. అనంతరం స్కానింగ్ కు తరలించారు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఎంపికాడు. కానీ ఈ చోరులో అతని పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. ఫిబ్రవరి 2న బుమ్రాను స్కాన్ చేసి ఆ తర్వాత అతనిపై నిర్ణయం తీసుకోనున్నారు. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీరాల వాడరేవు సముద్ర తీరంలో ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణం తొలగింపు, పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణ తొలగించిన రెవెన్యూ అధికారులు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వ్యతిరేకిస్తూ చీరాలలో వామపక్ష పార్టీలు దళిత బహుజన ప్రజా సంఘాల నేతల నిరసన. అమిత్ షా గో బ్యాక్ అంటూ హోరెత్తిన నిరసనలు. అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. రెడ్ క్రాస్ సేవలను అభినందనీయం. జిల్లా కేంద్రమైన బాపట్ల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ వెంకట మురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.